ఎస్సీ ఎస్టీల ఉచిత విద్యుత్పై వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. సూర్యగారి పథకం త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు. జగన్ 5 ఏళ్ల పాలనలో విద్యుత్ వ్యవస్థ విధ్వంసం. నేడు ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ చూసి వారో లేకపోతున్న జగన్ వైసీపీ బ్యాచ్ అంటూ మంత్రి గొట్టిపాటి ధ్వజం. ఒక్క అవకాశం అంటూ బతిమాలుకుంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఏమి చేసింది లేదని, పైగా ఇప్పుడు మేము అన్నీ చేస్తుంటే వారవ లేక అవాకులు చవాకులు పీల్చుతారని మంత్రి గొట్టిపాటి విమర్శించారు. రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టడమే కాకుండా ఎస్సీ ఎస్టీలకు అందించే ఉచిత విద్యుత్ విషయంలోనూ విషప్రచారం చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత గిరిజనుల విద్యుత్ పథకానికి తూట్లు అంటూ వైసీపీ నేతలు సాక్షి పత్రికలో అసత్య ప్రచారం చేయడాన్ని మంత్రి ఖండించారు. గత 5 ఏళ్లు విద్యుత్ వ్యవస్థపై కక్ష పెట్టుకున్న జగన్ దానిని విధ్వంసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలనా అనుభవంతో అనతి కాలంలోనే సరిదిద్దారని మంత్రి తెలిపారు. రైతులకు వ్యవసాయ అవసరాలకు 9 గంటల నిరంతరాయ విద్యుత్తో పాటు ప్రజలకు నాణ్యమైన కరెంటును ఎటువంటి అంతరాయాలు లేకుండా కూటమి ప్రభుత్వం అందించడాన్ని చూసి సైకో జగన్ తట్టుకోలేకపోతున్నాడన్నారు. ఫీడర్ లెవెల్లోనే రైతులకు అందుతున్న నాణ్యమైన విద్యుత్తును జగన్ అండ్ కో వైసీపీ బ్యాచ్ అసత్య ప్రచారాలతో అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి గొట్టిపాటి విమర్శించారు. కుప్పం నియోజకవర్గంలో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న సూర్యగారి పథకాన్ని త్వరలోనే రాష్ట్రం అంతటా అమలు చేస్తామని మంత్రి ప్రకటించారు. అదేవిధంగా ఎటువంటి మంచి పథకం అయినా విషం చిమ్మి వ్యవస్థలను నాశనం చేసే విషయంలో జగన్ ముందు ఉంటాడని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో జగన్ గర్వంగా చెప్పుకునే పథకం ఒకటైనా ఉందా అంటూ వైసీపీ నేతలను మంత్రి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రాయోజిక పథకాలైన సూర్యఘర్, పిఎం కుసుమ్ అమలుతో విద్యుత్ వినియోగదారులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. సూర్యఘర్ పథకంలో విద్యుత్ గృహ వినియోగదారులకు, పిఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు సంబంధించి వ్యవసాయ వినియోగానికి నాణ్యమైన విద్యుత్ అందడంతో పాటు మిగులు కరెంటును గ్రిడ్కు పంపి వినియోగదారులు ఆర్థికంగా వెసులుబాటు పొందే అవకాశం కూడా ఉందని వెల్లడించారు. పథకాలు పూర్తి స్థాయి అమలు తర్వాత వాటి ప్రయోజనాలు మరింతగా ప్రజలకు చేరుతాయని మంత్రి స్పష్టం చేశారు. అవినీతిలో కూరుకుపోయిన గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన కేంద్ర పథకాలను కూటమి ప్రభుత్వం అందిపుచ్చుకొని ప్రజలకు లబ్ధి చేకూరేలా వాటిని అమలు చేస్తుంటే వారవలేని వైసీపీ మోకలు సాక్షి పత్రికను అడ్డం పెట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి ధ్వజమెత్తారు. ఇటువంటి విషప్రచారాలను ప్రజలు నమ్మొద్దని పిలుపునిచ్చారు. వారు విషప్రచారాలు చేస్తూనే ఉంటారు. వారి మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఆ నమ్మకపోవడంతోనే వారికి 11 సీట్లు ఇచ్చినా ఇంకా జ్ఞానోదయం కలగని వైసీపీ బ్యాచ్ తెలుసుకోండాయా, వాస్తవాలు తెలుసుకుని సద్విమర్శలు చేయండి, ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే పని చేయండి. అంతేగాని తప్పుడు రాతతో ఉపయోగం లేదు సార్.